దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అదానీ గురించే చర్చ. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తూ అప్పనంగా అదానికి కట్టబెడుతుంది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రతిపక్షాల వాదన. దేశవ్యాప్తంగా ఎవరైతే రాజకీయ విశ్లేషకులు ఉన్నారో వీళ్ళు కూడా అనేది అదే. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. గత కొద్ది కాలంగా మైనింగ్ ముసుగులో దేశవ్యాప్తంగా ఉన్న అడవులు నరికేస్తున్నారు. ఇప్పటికే దేశంలో పొల్యూషన్ చాలా ఎక్కువైపోతుంది. మనం బ్రతికే కాలపరిమితి ఏదైతుందో అది దాదాపుగా 58 సంవత్సరాలకే కుదించబడుతుంది. రోజు రోజు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోతున్నాయి, పొల్యూషన్ ఎక్కువైపోతుంది. అడవులు నరికివేయకూడదు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. పర్యావరణాన్ని ప్రేమించే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు. కానీ ఇక్కడ అదానిని ఆపకపోతే దేశంలో అడవులే ఉండవు. అసలు ఏ ప్రాంతంలో ఎన్ని చెట్లు నరికేస్తున్నారో తెలుసా? ఛత్తీస్గఢ్ లో ఉన్న హస్దేవ్ అరణ్య అడవి అదానీ గ్రూప్ యొక్క బర్సా ఈస్టర్న్ కాంటా బేసిన్ ఏదైతే ఉందో PEKB బర్సా బొగ్గు బ్లాక్ మరియు కెంటి ఎక్స్టెన్షన్ బ్లాక్ల కారణంగా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటుంది దేశం. దీనివల్ల ఒక ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం ప్రధానంగా బొగ్గు నిల్వలు మరియు జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ, అదానీ గ్రూప్ ప్రాజెక్టుల వల్ల జరుగుతున్న పర్యావరణ నష్టం ఏంటనేది ఈ ఉద్యమం తెలియజేస్తుంది. గిరిజనుల హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా వీటి మీద ప్రశ్నిస్తున్నారు గిరిజనులు. నాట్ ఓన్లీ గిరిజనులు, దేశవ్యాప్తంగా ఎవరైతే పర్యావరణాన్ని రక్షించాలని చెప్తున్నారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అదానీ గ్రూప్ మైన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేటర్ MDOగా వ్యవహరిస్తుంది. ఎక్కడైతే ఈ డిఫారెస్టేషన్ జరుగుతుందో ఆ ప్రాంతాన్ని మధ్య భారతదేశపు ఊపిరితిత్తులుగా పిలుస్తున్నారు. అలాంటి ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. అలాంటి ప్రాంతాన్ని ధ్వంసం చేసేస్తుంది పూర్తిగా ఈ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఏవైతున్నాయి. అంటే పర్యావరణంగా దీని ప్రాముఖ్యత అత్యధికం ఇక్కడ. ఎందుకంటే అంతరించిపోతున్న ఏనుగులను ప్రధాన నివాసం మరియు ఇక్కడ వలసల మార్గంగా ఉంది. అంతేగాక హస్దేవ్ నదికి సంబంధించిన కీలకమైన పరివాహక ప్రాంతంగా ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో నీటి భద్రతకు అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు కూడా కీలకమైన పర్యావరణ వ్యవస్థను మరియు దాని జీవ వైవిధ్యాన్ని కూడా పూర్తిగా నాశనం చేసేస్తున్నాయి. వేళ్లతో సహా పెకిలించేస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే హస్దేవ్ అరణ్య ఏదైతే ఉందో ఈ పోరాటం దశాబ్దానికి పైగా కొనసాగుతాం. ఎందుకంటే అక్కడ నివసిస్తున్న ఆదివాసీలు అందరూ కూడా ఆ యొక్క అడవి మీద ఆధారపడి, ఇక్కడుండే నీటి సదుపాయాల మీద ఆధారపడి వాళ్ళందరూ జీవిస్తూ ఉన్నారు. 2014 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT మైనింగ్ అనుమతిని సస్పెండ్ చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలపై స్టే విధించడంతో హస్దేవ్ అరణ్యంలో మైనింగ్ కార్యకలాపాలు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. 2021 బొగ్గు బ్లాకులను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వందలాది మంది గిరిజనులు, ఆదివాసీలు దాదాపుగా 300 కిలోమీటర్ల దూరం నడుస్తూ రాష్ట్ర రాజధాని రాయ్పూర్ వరకు సామూహిక నిరసన పాదయాత్ర చేపట్టారు. 300 కిలోమీటర్లు ఆదివాసీలు అందరూ కూడా ముక్త కంఠంతో ఏకమై నడిచారు. అక్కడ 2022 PEKB phase 2 మరియు బర్సా బ్లాక్ కోసం చెట్ల నరికివేత ప్రారంభం కావడంతో స్థానిక గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో చెట్లను కౌగిలించుకుని మరి అంటే వాళ్ళు ఎంత ఎమోషనల్ గా అడవికి కనెక్ట్ అయి ఉన్నారు అనేది ఇక్కడ చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. వాళ్ళు ఏడ్చిన వీడియోలు మనకు చాలా వచ్చినాయి, అనేక కథనాలు వచ్చినాయి. చెట్లను రక్షించండి ఇక్కడ ప్రత్యక్షంగా ప్రతిఘటించారు, వాళ్ళు దాన్ని ప్రారంభించారు. రీసెంట్ గా పార్లమెంట్ లో CPM MP రాజా రామ్ సింగ్ ఏం చెప్పారు తెలుసా? అసలు ఇక్కడ మీకు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అవగాహన ఉందో లేదో, దాదాపుగా 2 లక్షల చెట్లకు పైగా నరికేస్తున్నారు. పర్యావరణం ఏమైపోతుంది, అసలు ఆక్సిజన్ అందుతుందా లేదా? ఈ రోజు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆక్సిజన్ కొనుక్కొని మరీ పీల్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్న దేశం. ఇది అందరికి తెలుసో లేదు, ఆక్సిజన్ కొనుక్కొని మరీ పీల్చుకోవాల్సిన పరిస్థితి. రానున్న రోజుల్లో అసలు భారతదేశం ఆక్సిజన్ ఉంటుందా అనేది కూడా డౌటే. రాజా రామ్ సింగ్ CPM MP అడిగారు, 2 లక్షల చెట్లు నరికివేస్తున్నారు, అసలు ప్రభుత్వానికి అవగాహన ఉందా లేదా అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎవరైతే మినిస్ట్రీ అన్నారో కీర్తివర్ధన్ సింగ్ అన్నారు, 2 లక్షలు కాదు దాదాపుగా 3,68,217 చెట్లు నరికేస్తున్నా మాకు అవగాహన ఉంది. అరే ఇలా చెప్పడానికి కనీసం మినిమం కామన్ సెన్స్ పనిచేస్తుందా? 3 లక్షల చెట్లకు పైగా నరికేస్తున్నారంట. ఈ చెట్లను మళ్ళీ వేరే ప్లేస్ లోకి షిఫ్ట్ చేస్తాం, మేము మళ్ళీ అక్కడ మొక్కలు నాటుతాము. కానీ ముఖ్యంగా దీని కింద, ఈ చెట్ల కింద ఈ యొక్క ఏదైతే ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్ కింద ఒక సంవత్సరానికి గాను 10,000 మెట్రిక్ టన్ ప్రయాణం అంత కోల్ మైన్ వస్తుందంట. మరి ఇక్కడ దేశంలో బ్రతికే జనాల యొక్క పరిస్థితులు లేదంటే వాళ్ళ యొక్క ప్రాణాలు ఇంపార్టెంటా, మీకు మైన్స్ ఇంపార్టెంటా? ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి దోచేయడం, అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడమే. మనం రీసెంట్ గా ఢిల్లీలో ఏదైతే ఆరావళి పర్వతాలను కూడా చూస్తాం, 100 మీటర్ల పైన ఉన్న వాటిని మాత్రమే హిల్స్ గా పరిగణించాలి, కొండలుగా పరిగణించాలి. మిగతా అన్ని డెవలప్మెంట్ కి ఇస్తున్నారంట. డెవలప్మెంట్ అంటే ఏంటి? అడ్డగోలుగా మైనింగ్ చేసుకోవడమే. దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు? లక్షల చెట్లు నరికేస్తున్నారు, 100 కొండలను తొలిచేస్తున్నారు, పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. కనీసం భూసారం ఉంటుందా? చెట్లు లేకపోతే మనిషికి ఆక్సిజన్ అనేది వస్తుందా? సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసా? మొత్తం అంత కార్యకలాపాలన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. తీవ్ర రాజకీయ వ్యతిరేకత మరియు అనేక చట్టపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ కూడా PEKB phase 2 మరియు బర్సా బ్లాక్ లో మైనింగ్ కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దీనికి రక్షణ ఎవరో తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్ నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే బర్సా ఈస్టర్న్ కాంటా బేసిన్ PEKB బొగ్గు బ్లాక్ phase 1 లో
మైనింగ్ కార్యకలాపాలు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. పూర్తిగా నాశనం చేసి భూమిని డొల్లగా మార్చేశారు. చివరి దశకు వచ్చేసింది. ఇక్కడ పీకేవీ ఫేజ్ 2 ఏదైతే ఉందో విస్తరణ ప్రయత్నాలు తీవ్రంగా జరగడం, అలాగే 2022 ఏప్రిల్లో చెట్ల నరికివేత ప్రారంభం కావడం స్థానిక ఆదివాసీల నుండి పెద్ద ఎత్తున కొన్ని నిరసనలు దారితీసింది. ఈ నిరసనలు ఏ విధంగా ఉన్నాయంటే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలిగించినాయి. పర్యావరణ ప్రేమికులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా కదిలించినాయి. పర్యావరణ విధ్వంసం, జీవన నష్టం ఏ విధంగా జరుగుతుందంటే ఇక్కడ పీఈకేబీ విస్తరణ కోసం 3.68 లక్షల చెట్లు నరికివేతకు అనుమతులు ఇవ్వడం. మనమే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా ఒక మాట, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుండాలి. చిన్నపిల్లలకేమో చెట్లు నాటుతామని చెప్తాం. బడా నేతలు ఎవరైతున్నారో, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతున్నారో లక్షల కొద్ది చెట్లు నరికివేయండి అంటే ఇక్కడ కోయిన్సిడెన్స్ చూడండి. పిల్లలకేమో చెట్లు నాటండి అని చెప్తారు. వాళ్ళ బిజినెస్ అవసరాల కోసం, మైనింగ్ కోసం, అడ్డగోలుగా దేశాన్ని దోచుకోవడం కోసమే చెట్లు నరికేయమని అనుమతి కూడా ఇచ్చారు. దట్టమైన అటవీ విస్తీర్ణాన్ని ధ్వంసం చేస్తున్నారు. జనవరులు కూడా నష్టపోతున్నాయి, నష్టం జరుగుతుంది. అది ఎలా అంటే హస్దేవ్ నది ఏదైతే ఉందో, హస్దేవ్ నదికి మరియు మినీ మత బ్యాంగో ఆనకట్ట ఏదైతే ఉందో దాని యొక్క పరివాహక ప్రాంతానికి మొత్తం కూడా ముప్పుకు గురవుతుంది. ఇది పెద్ద వ్యవసాయ ప్రాంతానికి నీటి భద్రతను ప్రమాదంలో పడేస్తుంది అనమాట. మానవ మరియు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనలు అటవీ హక్కుల చట్టం FRA 2006 ప్రకారం తప్పనిసరైన గ్రామ సభ సమ్మతిని ఫోర్జరీ, బలవంతం మరియు భయపెట్టడం ద్వారా పొందారని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలంతా కూడా ఈ చెట్లు నరికేయడానికి మేము అనుమతి ఇవ్వమంటే అన్ని చట్టాలను ఉల్లంఘించి FRA 2006 దాన్ని కూడా ఉల్లంఘించి గ్రామస్తులు భయాందోళనకు గురి చేసి ఫోర్జరీ, దొంగ సంతకాలు పెట్టి మరి డిఫారెస్టేషన్ చేస్తున్నారు. అడవులపై ఆధారపడిన ఆదివాసీ వర్గాలు సాంప్రదాయ జీవనోపాధి ఎలా ఉంటుందో తెలుసు కదా. అటవీ ఉత్పత్తులు కానీ, ఆహారం కానీ, పశుగ్రాసం కానీ ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు బయటకు వచ్చి బిజినెస్ గురించి మాట్లాడరు. వాళ్ళకి తెలిసిందేంటి? అటవీ ఉత్పత్తులు తేయడం, అందులో ఏదైనా ఆహారం తీసుకోవడం, పశుగ్రాసం ఇలాంటివన్నీ కూడా తెచ్చుకోవడం. వాళ్ళు పెంచుతారే తప్ప నరికేరు. కానీ అలాంటి ప్రాంతాల్లో మైనింగ్ ప్రాజెక్టులు పూర్తిగా నాశనం చేస్తున్నాయి. ప్రాజెక్టులు నామమాత్రంగా రాష్ట్ర సంస్థల యాజమాన్యంలో ఉన్నప్పటికీ కూడా అదానీ గ్రూప్ మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ MDOగా ఉండడం దీని వలన ఈ విధానాలకు ప్రధాన లక్ష్యంగా మారింది. అంతేకాదు ముఖ్యంగా ఇక్కడ సింగరౌలి, డీరౌలి బొగ్గు బ్లాక్ వివాదం ఏంటంటే ఈ వివాదం పూర్తిగా డెవలప్మెంట్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, దీంతో పాటుగా గిరిజన హక్కుల మధ్య ఘర్షణ అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ కావాలా, గిరిజన హక్కులు కావాలంటే గిరిజన హక్కులతో పాటు డెవలప్మెంట్ కూడా కావాలి, డెవలప్మెంట్ తో పాటు గిరిజన హక్కులు కూడా కావాలి. ఈ రెండింటికి ఎక్కడ కూడా భంగం కలిగించుకోండి. ఇక్కడ ఒక్కసారి ఈ ప్రాజెక్ట్, సింగరౌలి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క వివరాలు, నిర్వహణ చూసినట్టయితే సింగరౌలి జిల్లా మధ్యప్రదేశ్, ఇది భారతదేశంలోనే ఉంది. ఎనర్జీ క్యాపిటల్ గా ప్రసిద్ధి చెందింది. అంటే ఇక్కడ ఆ కోల్ బ్లాక్ ఏదైతే ఉందో దీని ఆపరేటర్ ఎవరంటే స్ట్రాటటెక్ మినరల్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, SMRPL. ఇది అదానీ పవర్ అనుబంధ సంస్థ. దేశంలో ఏ సంస్థ అయినా సరే అదానికి అనుబంధ సంస్థనే. ఈ రోజు మోదీ అన్నా సరే అదానికి అనుబంధ సంస్థనే. దీంతో పాటు మహన్ ఎనర్జీ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. దీనికి సంబంధించి ఒక్కసారి ఇయర్ చూస్తే 2019 బొగ్గు బ్లాక్ అదానీ గ్రూప్ అనుబంధ సంస్థకు కేటాయింపు జరిగిందనమాట. దీని సామర్థ్యం ఎంతంటే సంవత్సరానికి 6.5 మిలియన్ టన్నులు కోల్ మైన్ ఏదైతే ఉందో దాన్ని తీస్తారు. ఓపెన్ కాస్ట్ లో ఒక 5 మిలియన్లు, తర్వాత భూగర్భ మైనింగ్ ఏంటంటే 1.5 మిలియన్ల టన్నులు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. దీంతో పాటు మరొక అంశం ఏంటంటే పర్యావరణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఫారెస్టేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది. ప్రాజెక్టు కోసం 1397.54 హెక్టార్లు, దాదాపుగా 3450 ఎకరాలు, ఇదంతా కూడా అటవీ ప్రాంతమే. దీన్ని మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది, మంజూరు కూడా చేసేసింది. ఇది ఎప్పుడు చేసిందంటే మే 2025 ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది. దీనికోసం దాదాపు 5,70,667 లక్షల చెట్లు నరికేయడానికి నిర్ణయించారు. దాదాపుగా 6 లక్షల చెట్లు నరికేస్తున్నారు. ఈ నరికేత నవంబర్ 2025లో భారీ పోలీసు బలగాల మధ్య ప్రారంభమైంది. చెట్లను నరికేయడానికి కూడా పోలీసులు వస్తున్నారు చూసారా. అది నరికేసే వాళ్ళకి భద్రత కల్పిస్తున్నారు పోలీసులు. గిరిజన హక్కుల ఉల్లంఘన జరిగిందనేది ఆరోపిస్తా ఉన్నారు FRA అండ్ PSA వైలేషన్స్ కి సంబంధించి. బొగ్గు బ్లాక్ ఉన్న ప్రాంతం రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ 5th షెడ్యూల్ పరిధిలోకి వస్తుందన్నమాట. ఈ ప్రాంతాలు PESA 1996 మరియు FRA 2006 ద్వారా రక్షించబడతాయి. ఈ 2 యాక్ట్ల ప్రకారం ఆ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన హక్కు, బాధ్యత గిరిజనులకు ఉంది. ఇది రాజ్యాంగబద్ధంగా ఉంది. అంటే ఏ ప్రభుత్వాలు కూడా దీనికి కొమ్ము కాయడానికి వీలేదు. రాజ్యాంగబద్ధంగా వాటి రక్షణ ఎవరి మీద ఉంది? భారత ప్రభుత్వం మీద ఉంది, గిరిజనుల మీద ఉంది. కానీ ఇక్కడ వాటిని కొల్లగొట్టి మధ్యలో దోచుకునేది ఎవరంటే అదానీ లాంటి బడా నేతలు. మైనింగ్ లీజ్ లో నివాస ప్రాంతాలు ఉన్నందున అమ్రాయికో వంటి అనేక గ్రామాలు స్థానభ్రంశం సమస్యను ఎదుర్కొంటున్నాయి. అక్కడ నుంచి వేరే గ్రామానికి తరలిపోవాలి. స్థానభ్రంశం అంటే సరైన నష్టపరిహారం ఇవ్వలేదని గ్రామస్తులు కూడా ఆరోపిస్తా ఉన్నారు. అంటే నిజంగానే వాళ్ళ ప్రాంతాల్లో ఎందుకు హిడ్మా లాంటి వ్యక్తులు రాజకీయ నాయకుల మీదనో, రాజకీయ నేతల పైన కోపం పెట్టుకునో, లేదంటే
వాళ్ళు ఫైట్ చేయడం దేనికి అంటే ఆ గిరిజన హక్కులు ఉల్లంఘన జరుగుతుంది, గిరిజనులను రక్షించలేకపోతున్నారు. ఇక్కడ హిడ్మా చనిపోయిన తర్వాత దాదాపుగా లక్షల చెట్లు, మనం ఇందాక చూసుకున్నాం 3.5 లక్షల చెట్లు, ఇప్పుడు 6 లక్షలు, దాదాపుగా 10 లక్షల చెట్లు నరికేయడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. బస్తర్ జిల్లాలో ఆల్రెడీ మైనింగ్ కూడా స్టార్ట్ చేశారు. అంటే అక్కడున్న చాలా మంది యువకులు కూడా వీడియోలు పెడితే అది ఫేక్ అని సృష్టిస్తా ఉన్నారు, కానీ అది రియల్. ఈ రోజు బస్తర్ జిల్లాలో ఎంత మైనింగ్ జరుగుతుంది, ఎన్ని చెట్లు నరికేశారు, ఒక్కసారి నిజంగా వెళ్లదలిచిన వాళ్ళు వెళ్ళి లెక్కేసుకుంటారు. ఇక్కడ ప్రక్రియలలో అవకతవకలు, నిరసనలు కూడా జరుగుతా ఉన్నాయి. మే 2022లో జరిగిన అభిప్రాయ సేకరణ నిష్పక్షపాతంగా జరగలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఫోర్జరీ సంతకాలు పెట్టారని మనం ఇందాక మాట్లాడుకున్నాం. అదే విధంగా రాజకీయ ప్రతిస్పందన ఏ విధంగా ఉందో తెలుసా? కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ మాట్లాడుతున్నారు దీని గురించి. పర్యావరణ విషాదం అని చెప్తున్నారు ఆయన. మే 2025 కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి అటవీ భూమి మళ్లింపునకు తుది అనుమతి ఫైనల్ FC మంజూరు కూడా చేశారు. నవంబర్ 2025 భారీ పోలీసు భద్రత మధ్య చెట్ల నరికేది ప్రారంభించారు. 2025 డిసెంబర్ గిరిజన హక్కుల ఉల్లంఘనపై మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ నిరసన తెలియజేసింది. ఇక్కడ చెట్ల నరికేతకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధ్యప్రదేశ్ అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. ప్రభుత్వం దీనికి సంబంధించిన ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు ఖండించింది అనమాట. దీన్ని చట్టపరమైన ప్రక్రియలను పాటించమని, నరికివేసిన చెట్లకు బదులుగా ఇతర చోట్ల మొక్కలు నాటుతామని వివరించింది. అంటే కాంపెన్సేటరీ అసలు ఎలా 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెరిగిన చెట్లను నరికివేసి ఒక నెల రోజుల చెట్లు తీసుకొస్తే అవి ఆక్సిజన్ ఇస్తాయా? పెద్ద చెట్లు ఆక్సిజన్ ఇస్తాయా? తలబీరా 2 అలాగే 3 బొగ్గు బ్లాకుల వివాదం ఇది ఒడిశాలో జరుగుతుందన్నమాట. ఒడిశాలో ఎంత పెద్ద ఎత్తున గిరిజనులు, ఆదివాసీలు ఏ విధంగా ఉద్యమించారో మనందరం చూసాం ఈ మధ్య కాలం. ఈ వివాదం బొగ్గు కుంభకోణం అంటే కోల్ స్కామ్ తో ప్రారంభమై ప్రస్తుతం గిరిజన హక్కుల ఉల్లంఘన, FRA వైలేషన్స్ మరియు పునరావాస సమస్యలపైన కేంద్రీకృతమై దేశంలోనే అత్యంత సుదీర్ఘమైన మైనింగ్ నినాదాలలో ఒకటిగా నిలిచింది. దీని ప్రాజెక్ట్ వివరాలు, నిర్వహణకు మనం చూసుకున్నట్లయితే ఐబీ వ్యాలీ కోల్ ఫీల్డ్స్ కి సంబంధించి, జార్సుగూడకు సంబంధించి మరియు సబల్పూర్ కి సంబంధించిన జిల్లాలో జరిగిందనమాట. ఇది ఒడిశాలో ఉంది. తలబీరా ఫేజ్ 2 అలాగే ఫేజ్ 3 ఓపెన్ కాస్ట్ మైన్ జరుగుతుంది. అక్కడ ప్రస్తుత కేటాయింపుదారు ఎవరంటే NLC ఇండియా లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ కి సంబంధించి తమిళనాడు ప్రభుత్వ యాజమాన్య సంస్థ ఇది. మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ MDO గా NLCIL తో 2018లో కుదిరిన ఒప్పందం ప్రకారం మైనింగ్ కార్యకలాపాలను ఇక్కడ అదానీ గ్రూప్ నిర్వహిస్తుంది. ఎక్కడ దేశంలో అదానీ గ్రూప్ ఎక్కడ లేదు. ఛత్తీస్గఢ్ లో ఉంది, ఒడిశాలో ఉంది, పశ్చిమ బెంగాల్లో ఉంది, రాజస్థాన్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఉంది, తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది. ఎక్కడ లేదు. దేశంలో ప్రతి రాష్ట్రంలోనే కాకుండా మన పక్క దేశాలైన శ్రీలంకలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి 6,000 కోట్ల ఏదైతే అక్కడ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ తీసుకుంది. దీంతో పాటుగా వీళ్ళకి సపోర్ట్ ఎవరు చేస్తున్నారు అంటే మోదీనే. ఇంటర్నల్ గా బంగ్లాదేశ్ తో మాట్లాడి మరొక ప్రాజెక్ట్, శ్రీలంకతో మాట్లాడి మరొక ప్రాజెక్ట్, మయన్మార్ లో ఇంకో ప్రాజెక్ట్. అంటే ప్రతి దేశంలో చిన్న చిన్న దేశాలు, ప్రతి దేశాల్లో కూడా అదానీ కంపెనీలే ఉంటాయి. దేశం మొత్తం అదానీ కంపెనీలే విస్తరించి ఉంటాయి. కానీ ఇక్కడ పార్లమెంట్ లో అదానీ గురించి మాట్లాడమంటే మాట్లాడు. ఇక్కడ ఏం మాట్లాడతామంటే మనం వందే మాతరానికి సంబంధించి మార్పులు చేర్పులు జరిగినాయి. నాడు నెహ్రూ ఏ విధంగా దేశాన్ని పరిపాలించాడో అది ఆ పరిపాలన మాకు నచ్చలేదు, అది కాంగ్రెస్ పరిపాలన అంటే. ఈ రోజు నిజంగానే కాంగ్రెస్ తప్పులు చేసింది కాబట్టి 11 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ని పక్కన కూర్చోబెట్టారు. మీరు వచ్చేసిందేంటి? బొగ్గు కుంభకోణం కోసం ఇక్కడ ముఖ్యంగా 2005 నుంచి 2014 ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం ఒకసారి. అవకతవకల కేటాయింపు, ఈ బ్లాకుల కేటాయింపులో 2005లో వివాదాస్పదంగా మారింది. మొదట్లో ప్రభుత్వ రంగ సంస్థలు NLCకి సంబంధించి సిఫార్సు చేయగా ప్రధాని కార్యాలయం PMO జోక్యం చేసుకోవడం వల్ల ఈ బ్లాక్ లో కొంత భాగం ప్రైవేట్ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ కి సంబంధించి ఆధిపత్య బిర్లా గ్రూప్ కి సంబంధించి కేటాయించబడింది. ఈ అవకతవకల కారణంగా సుప్రీంకోర్టు 2014లో దేశవ్యాప్తంగా రద్దు చేసిన బొగ్గు బ్లాకుల్లో తలబీరా 2 అండ్ అదానీని ఆపకపోతే దేశంలో అడవులే ఉండవు, ఏ ప్రాంతంలో ఎన్ని చెట్లు నరికారో కూడా తెలీదు అనే పరిస్థితికి వచ్చింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. దేశంలో ఎక్కడ చూసినా అదానీ 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 గురించే చర్చ జరుగుతుంది. పార్లమెంట్లో అదానికి సంబంధించిన పెద్ద పెద్ద స్కాములు జరుగుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షాలు మాట్లాడమంటే ఈరోజు అధికార పక్షం మాట్లాడదు. ఇక్కడ మణిపూర్లో అల్లలు జరిగినాయి, అధికార పక్షం మాట్లాడరు. హైదరాబాద్లో మత కలహాలు జరుగుతున్నాయి, మాట్లాడరు. ఈరోజు దేశంలో పేదరికం విచ్చలవిడిగా వెళ్ళిపోతుంది, మాట్లాడరు. దేశంలో ఉద్యోగాలు లేని యువత తప్పుదోవ పడుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడదామంటే మాట్లాడరు. కానీ వందే మాత్రంలో మార్పులు చేయాలి. నెహ్రూ పరిపాలన బాగలేదు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అన్యాయం చేసింది, అందరూ ఇక్కడ హిందువులే ఉండాలి, ముస్లింలను బయటకు కొట్టేయాలి, ముస్లింలు ఈ దేశంలో ఉండకూడదు. ఈ దేశంలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండిపెండెంట్ కోసం పోరాడిన వ్యక్తులే. ముస్లిం పాల్గొన్నాడు, హిందూ పాల్గొన్నారు, క్రిస్టియన్ కూడా పాల్గొన్నారు, ప్రతి ఒక్కళ్ళు పాల్గొన్నారు. ఇందులో ఏ ఒక్కళ్ళు కూడా పాల్గొనకుండా లేరు. ఈ దేశం కేవలం బీజేపీకి సంబంధించో లేదంటే మతతత్వ దేశం కాదు. అన్ని కులాలు, అన్ని మతాలు ఈ దేశంలో కలిసి ఉండాలి అనేది గతంలో ఇండిపెండెంట్ స్వాతంత్రం కోసం పోరాడిన ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చింది మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలని చెప్పేసి. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం కేవలం 2-3 పెట్టుబడిదారు వర్గాలకు మాత్రం ఈ దేశాన్ని అప్పచెప్పేస్తున్నారు. మైనింగ్ చేసుకోమని చెప్తున్నారు, దందాలు చేసుకోమని చెప్తున్నారు. సో ఓవరాల్ గా దేశంలో డిఫారెస్టేషన్ ఏ విధంగా జరుగుతుందో ఓవరాల్ గా ఇది మీ ముందు ప్రయత్నం చేశాను. తప్పకుండా ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.